నీ గుండె లోపల అయ్యో నా బంధువులందరూ, నా స్నేహితులందరూ, నా మిత్రులందరూ నశించిపోతా ఉన్నారు, నరకానికి పోతా ఉన్నారు, చచ్చిపోతే పాతాళానికి వెళ్తారు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఆసక్తి ఉన్నదా నీ అంతరంగంలో? పోన్లే, నేను రక్షణ పొందితే చాలు, నేను మా ఇంట్లో వాళ్ళు వెళ్తే చాలు పరలోకం అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు నీకు అవకాశం ఎందుకు ఇచ్చాడు తెలుసా? అక్కడి నుంచి ప్రత్యేకంగా నేను ఎందుకు కూర్చోబెట్టాడు తెలుసా? అందులో నుంచి ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చాడు? అలాంటి జనాభాలో నుంచి, అలాంటి జనాంగంలో నుంచి మనల్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టాడో తెలుసా? కొర్నేలి గురించి చూస్తే, కొర్నేలి ఇంటి వారి విషయంలో ఆయన ఎలా ఉంది తెలుసా? ఆసక్తి చేత వారందరినీ సమకూర్చాడు. అందుకే పేతురు గారొచ్చి తలుపు తీయగానే కొర్నేలి వాళ్ళ ఇంటి దగ్గర అనేక మందిలో కూడి ఉన్నారు అని చూడగలం. మరి నీ ఇంట్లో సువార్త కూడిక పెట్టుకున్నప్పుడు ఎంతమంది కూడుకుంటున్నారు?